యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయమందు యేసయ్య ఆయన శిష్యులు ఆహ్వానింపబడిన వివాహ కార్యములో ద్రాక్షరసం అయిపోయినప్పుడు 6 పెద్ద రాతి బాణలను నీళ్లతో నింపమని యేసయ్య పనివారికి చెప్పారు. వారికి కావలసింది నీరు కాదు, ద్రాక్షరసం. కనుక వారికి అది అర్థం కాలేదు. కొన్నిసార్లు నీకు అర్థం కాని పనులు చేయమని దేవుడు నిన్ను అడుగుతారు. ఆయన వద్ద ఉత్తమమైన ద్రాక్షరసం సిద్ధంగా ఉంది. అయితే అది ఆయన మాటకు, మన విధేయతపై ఆధారపడి ఉంటుంది. ఆయన నిన్ను ఏమి చేయమని కోరుతున్నారో నీవు చేస్తావా? అనగా నీకు తప్పు చేసి నిన్ను బాధ పెట్టిన వారిని క్షమించడం కావచ్చు. దానికి నీవు చేదుతనంతో ఉండటానికి నీకు హక్కు ఉండదని నీవు అనుకోవచ్చు. కానీ అది నిన్ను నీ ఉత్తమమైన కార్యముల నుండి దూరం చేస్తుంది. ఆ తరగతిలో అడుగు పెట్టడానికి కానీ, వ్యాపారాన్ని ప్రారంభించడానికి కానీ, లేదా యవ్వనులను మార్గనిర్దేశం చేయడానికి కానీ నీకు అర్హత లేదని భావించినప్పుడు విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేయడం, మరియు కొందరు అన్యాయంగా ప్రవర్తిస్తున్నప్పుడు కూడా మంచి దృక్పథాన్ని కొనసాగించటం కొరకు దేవుణ్ణి నీ సమర్థకుడిగా ఉండనివ్వు. ఆయన నిన్ను నీవు సమర్థించుకోగలిగే దానికంటే బాగా సమర్థించగలరు. దేవుడు నిన్ను ఏమి చేయమని కోరుతున్నారో అదే చేస్తూ ఉండు. ప్రజలతో మంచిగా ఉండి ఇవ్వడం, సేవ చేయడం మరియు ఆశించడం కొనసాగించు. అత్యుత్తమ ద్రాక్షారసము సిద్ధంగా ఉంది. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు నన్ను చేయమని అడిగే ప్రతి దాన్ని నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేక నేను పాటించాల్సిందేనని మీకు వందనములు. నేను ప్రతి అన్యాయమైన విషయాన్ని విడిచిపెట్టి చేదుతనము రాకముందే త్వరగా క్షమించగలనని మీకు వందనములు. నేను ఇతరులతో మంచిగా ఉంటూ మరియు ఉత్తమమైనది మార్గము చేయ ఉందని ఆశించుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.